విద్యలో ఒక పెద్ద మార్పు రావాలంటే అది పెద్ద పెద్ద యూనివర్సిటీల నుంచో ప్రభుత్వ విధానాల నుంచో రావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఒకే ఒక్క టీచర్ ఓ చిన్న పల్లెటూరులో చేసే ఓ చిన్న ప్రయత్నం మొత్తం ప్రపంచాన్నే కదిలిస్తోంది. ఈ రోజు మనం అలాంటి ఓ అద్భుతమైన కథ గురించే తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈ నంబర్ చూడండి, 20 కోట్లు ప్లస్. ఇదేదో సినిమాకో పెద్ద మ్యూజిక్ వీడియోకో వచ్చిన వ్యూస్ కాదు, కేవలం ఒక మ్యాథ్స్ టీచర్ చెప్పిన పాఠాలకు వచ్చిన ఆదరణ. అసలు విషయం ఏంటంటే దీన్ని ఏ పెద్ద మీడియా కంపెనీనో స్టూడియోనో క్రియేట్ చేయలేదు. కేవలం ఒక్క వ్యక్తి ఒకరే ఇంత పెద్ద సక్సెస్. అది ఓ మామూలు పల్లెటూరి టీచర్కి ఎలా సాధ్యమైంది? ఆ కథ ఏంటో లోతుగా చూద్దాం రండి. ఈ కథ మొత్తానికి సెంటర్ పాయింట్ రవిరాజ్ గారు. మెదక్ జిల్లాలోని ఆద్మాపూర్ అనే ఓ చిన్న ప్రభుత్వ పాఠశాలలో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నారు. ఇక్కడే ఆయన ఓ అసాధారణమైన ప్రయోగానికి నాంది పలికారు. క్లాస్ రూంలో పిల్లల ఫేసెస్ చూసినప్పుడు రవిరాజ్ గారికి ఒకటి అర్థమైంది. వాళ్లల్లో ఉత్సాహం లేదు. సమస్య పిల్లల్లో కాదని ఆయనకి వెంటనే తెలిసిపోయింది. అసలు ప్రాబ్లం అంతా మనం పాఠాలు చెప్పే ఆ బోరింగ్ పద్ధతుల్లోనే ఉంది అని ఆయన గట్టిగా నమ్మారు. సో ఆయన ఒక నిర్ణయానికొచ్చారు. ఈ క్లాస్ రూమ్ని ఓ ప్రయోగశాలలా మార్చేయాలి. చదువు అంటే భయం కాదు, ఓ ఆటల, ఓ పండగలా మార్చాలి. ఆ జర్నీ ఇక్కడే స్టార్ట్ అయింది. ఆయన స్ట్రాటజీ చూస్తే ఎంత సింపుల్గా కానీ ఎంత పవర్ఫుల్గా ఉందో తెలుస్తోంది. ఫస్ట్ బోర్డ్ గేమ్స్, వీటితో కాన్సెప్ట్లని ఆటలాడుతూ పరిచయం చేశారు. నెక్స్ట్ పజిల్స్, వీటితో వాళ్ల ఆలోచన శక్తికి పదును పెట్టారు. అన్నింటికన్నా ముఖ్యంగా తన సొంత జీతంతో, తన సొంత డబ్బుతో పిల్లల కోసం టీచింగ్ ఎయిడ్స్ కొన్నారు. అంటే చదువుని పుస్తకాల నుంచి బయటకు తీసుకొచ్చి ప్రాక్టికల్గా మార్చారన్నమాట. సరే, ఈ కొత్త పద్ధతుల వల్ల పిల్లలు హ్యాపీగా ఉన్నారు, అంత బానే ఉంది. కానీ రిజల్ట్స్, ఫలితాలెలా ఉన్నాయి? అవి కేవలం మాటల్లో కాదు, అంకెల రూపంలో స్పష్టంగా కనిపించాయి. ఆ మార్పు ఎంత పెద్దదో మీరే చూడండి. ఈ గ్రాఫ్ చూస్తే చాలు ఆ మార్పు ఏ రేంజ్లో ఉందో అర్థమైపోతుంది. ఇంతకు ముందు 45% అంటే సగం మంది కూడా సరిగా రాని క్లాస్కి ఇప్పుడు ఆల్మోస్ట్ 95% అటెండెన్స్. ఇది కేవలం హాజరు పెరగడం కాదు, చదువు మీద పిల్లలకున్న భయం పోయి ఇష్టం పెరగడానికి ఇదొక నిదర్శనం. ఈ సక్సెస్ గురించి ఆ నోట ఈ నోట ఊరంతా తెలిసిపోయింది. ఇకంతే, చుట్టుపక్కల పేరెంట్స్ అందరూ మా పిల్లలు కూడా ఇక్కడే చదవాలి, ఇంత సరదాగా చదువుకోవాలి అని అనుకున్నారు. దాంతో స్కూల్ ఎన్రోల్మెంట్ కూడా చూస్తుండగానే 53 నుంచి 73కి పెరిగింది. ఆయన కృషిని ప్రభుత్వం కూడా గుర్తించింది. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డుతో సత్కరించింది. కానీ అసలు కథ ఇక్కడితో అయిపోలేదు. నిజానికి అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఒక చిన్న పల్లెటూరి క్లాస్ రూమ్ నుంచి మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు గ్లోబల్ స్టేజ్కి వెళ్లబోతోంది. రవిరాజ్ గారి సంకల్పం ఆ 4 గోడల మధ్య ఆగిపోలేదు. ప్రపంచం మొత్తం ఓ పెద్ద సవాలును ఎదుర్కొంటున్నప్పుడు అదే ఆయనకు ఒక కొత్త దారిని చూపించింది. అదే కోవిడ్ లాక్డౌన్. స్కూల్స్ అన్నీ మూతపడ్డాయి. పిల్లల చదువు ఆగిపోకూడదని రవిరాజ్ గారు రవిరాజ్ మాస్టర్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. అలా మొదలైంది. ఈ రోజుకి ఆ ఛానల్లో 1600కు పైగా వీడియోలున్నాయి, 2 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు. మరి వ్యూస్ ఎన్నో తెలుసా? ఇందాక మనం చూసిన ఆ నంబర్ 20 కోట్లకు పైగా. ఇంత సక్సెస్, ఇంత పాపులారిటీ వచ్చినా రవిరాజ్ గారి ఆలోచనలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఆయన ఏనాడు తన వీడియోలను మానిటైజ్ చేయలేదు. ఆయనకు ఇదొక ఆదాయ మార్గం కాదు, ఇది సమాజానికి, ముఖ్యంగా విద్యార్థులకు చేస్తున్న ఒక సేవ. ఈ నిస్వార్థమే ఆయనను ఇంతమందికి దగ్గర చేసింది. ఇంతకీ రవిరాజ్ గారు చేస్తున్న ఈ పని వెనుక ఉన్న అసలు సందేశమేంటి? ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? అది కేవలం స్టూడెంట్స్కి మాత్రమే కాదు, మనందరికీ, పేరెంట్స్కి, మొత్తం సమాజానికి వర్తిస్తుంది. రవిరాజ్ గారు తల్లిదండ్రుల ముందు ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నను పెడుతున్నారు. అదేంటంటే, ఓవైపు లక్షలు ఖర్చు పెట్టి అప్పులు చేసి మరీ ప్రైవేట్ స్కూల్స్లో చదివించడం, ఇదొక దారి. మరోవైపు మన ప్రభుత్వ పాఠశాలలనే బలోపేతం చేసి వాటికి మద్దతిచ్చి ఆ మిగిలిన డబ్బుని పిల్లల భవిష్యత్తు కోసం దాచుకోవడం. ఈ రెండింటిలో ఏది సరైన మార్గం అని ఆలోచించమంటున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే విద్య అసలు ఉద్దేశం ఏంటంటే పిల్లల జ్ఞానాన్ని పెంచడం, వాళ్లని మరింత శక్తివంతులుగా మార్చడం. అంతేకాని ఆ చదువే పిల్లలకి, తల్లిదండ్రులకి ఒక పెద్ద భారంగా మారకూడదు. సో రవిరాజ్ గారి కథ మన అందరి ముందు ఒక ప్రశ్ననుంచుతోంది. అసలు విద్య యొక్క నిజమైన ప్రయోజనమేమిటి? మనం మన పిల్లలకు ఎలాంటి భవిష్యత్తునివ్వాలనుకుంటున్నాం? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.